బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం ఇంటూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్, ఎమ్మెల్యే అభ్యర్థి వరకూటి అశోక్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాలకు ఏ సౌకర్యం కావాలన్నా సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉండాలని పేర్కొన్నారు. ఒక పక్కన నేను, మరో పక్కన అన్న అశోక్ అన్న, మరో పక్క అమృతపాణి అన్న చెప్తా ఉన్నారు, ఒక ఆయన్ని కలవాలంటే గుంటూరు వెళ్ళాలి కదా, మనకి ఇబ్బంది అని చెప్పి. వాస్తవమే, కష్టకాలంలో గుంటూరు అంటే ఏదో రకంగా దగ్గరలో కనపడతా ఉంటుంది, కానీ మరీ హైదరాబాద్ అంటే ఇబ్బంది. మీకు అర్థమై ఉంటుంది అంతా. కాబట్టి స్థానికుడు మీ ఇంటి పక్కన ఇల్లు పెట్టుకొని కోతవేడు దూరంలో మీకు దగ్గరలో ఉంటాడన్న. మీకు ఎనీ టైం ఫోన్ టచ్లో ఉంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ టైం అయినా సరే ఫోన్ అనేది లిఫ్ట్ చేయకుండాను. నాకు పిఏలు ఉన్నా కానీ వాళ్ళు అసిస్టెంట్లు కింద ఎప్పుడు భావించారు, నా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి సమాధానం చెప్తా ఉన్నా. ఈ నియోజకవర్గానికి 3,87,00,000 లక్షలు ఇవ్వడం జరిగింది నా నిధుల ద్వారా. చాలా చోట్ల రోడ్లు పోశారు. ఇప్పుడు నేను కొన్ని ప్రాంతాలు చూశాను, కొన్ని చోట్ల చిన్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, సీసీ రోడ్లు అన్నీ బాగున్నాయి కానీ చిన్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి రేపు వచ్చిన తర్వాత మొదటగా మన ఊరికి డెవలప్ చేసే విధంగా మరి దాదాపుగా ఊరు మొత్తం 2 విడతల కింద డ్రైనేజీలు పోతుందా ఎక్కడ సమస్య ఉన్నా అందులో అనుమానం ఏమీ లేదు. ఎందుకంటే నేను ఒకసారి గెలిచానంటే మీరందరూ పెట్టిన భిక్ష మాత్రం. మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలి సార్, ఏం చేయాలంటే జగనన్నకు ఓటు వేయాలి. అదేవిధంగా నాడు నేడు కింద టాయిలెట్స్ అన్ని నీట్గా ఉండి స్కూల్ గదులన్నీ కూడా బాగుండి, బెంచీలు ఉండి, పిల్లలు సాక్సులు, షూలు, అదేవిధంగా టై కట్టుకొని మంచి యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే జగనన్నకు ఓటు వేయాలి.